నమస్తే అండి, నేను రజాక్. చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. దాని మీద సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు. అయితే మరి దావోస్ వెళ్ళారు కదా, మరి రాష్ట్రానికి ఏమైనా తీసుకొచ్చారా? అసలు ఏం జరుగుతూ ఉంది? ఒకళ్ళేమో చల్లగా ఉంది దావోస్ వెళ్తే అంటారు, ఇంకొకళ్ళేమో ఇట్స్ లెంతీ క్వశ్చన్ అంటారు. అంటే ఇది చాలా పెద్ద క్వశ్చన్లు, ఇలాంటి మీరు అడిగితే కనుక మేము సమాధానం చెప్పలేమని ఇంకొందరు అంటారు. మరి చంద్రబాబు నాయుడు గారు అలాంటి మాటలేమన్నా మాట్లాడారా? నారా లోకేష్ గారు ఇలాంటి మాటలేమన్నా మాట్లాడారా అని చెప్పేసి చూద్దాం. అలాగే దావోస్లో ఎవరెవరితో కలిసినారు అనేది కూడా చూద్దాం. దీనికంటే ముందు చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి దావోస్కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళలేదా అని. వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు అయితే దావోస్కి వెళ్ళలేదన్నమాట. ప్రస్తుతానికి ఆయనకి సంబంధించి సినిమా షూటింగ్లు ఏమున్నాయి అవన్నీ కూడా కంప్లీట్ చేసే పనులు అయితే ఉన్నారన్నమాట. సో ఆయనకి సంబంధించి అప్డేట్లు అడుగుతూ ఉంటే ఏం లేవు ప్రస్తుతానికి అయితే. పవన్ కళ్యాణ్ గారు దావోస్ వెళ్ళుంటే ఆయనకి సంబంధించి కూడా మేజర్ అప్డేట్స్ ఉండేవి. ప్రస్తుతానికి ఆయన వెళ్ళలేదు కాబట్టి మన దగ్గర మేజర్ అప్డేట్స్ అయితే ఏమి లేవన్నమాట. ముఖ్యంగా ఈ రోజున సైబర్ సెక్యూరిటీ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఇజ్రాయెల్ ప్రతినిధి బృందాన్ని కోరడం జరిగింది. ఎందుకు ఇజ్రాయెల్నే కోరారు అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు కదా. సో దానికి ఒక రీజన్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా ఉన్నత స్థాయిలో ఉంటుంది. మన దేశానికి డ్రోన్స్ సప్లై చేసే విషయంలో కూడా, అలాగే మన మిలిటరీకి సంబంధించినటువంటి టెక్నాలజీ విషయంలో కూడా ఎంతగానో సహాయపడుతూ ఉంటుంది ఇజ్రాయెల్ అనమాట. సో అందులో భాగంగానే మనకి అమరావతిని వచ్చేసి సైబర్ సెక్యూరిటీ నగరంగా తీర్చిదిద్దాలి అని చెప్పేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు కోరడం జరిగింది. అలాగే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ప్రతినిధులతో కావచ్చు, స్విస్ ప్రతినిధులతో కావచ్చు, సో వీళ్ళందరితో కూడా వీళ్ళు చర్చలు చేయడం అయితే జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఇజ్రాయెల్ గురించి మనం ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ విషయానికి వస్తే కనుక సైబర్ సెక్యూరిటీ నగరంగా రాజధాని అమరావతిని తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని ఇజ్రాయెల్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు కోరడం జరిగింది. సో చెప్పే కదా ఎందుకనేది, ఇజ్రాయెల్ టెక్నాలజీ పరంగా మోస్ట్ అడ్వాన్స్డ్ స్టేజ్లో అయితే ఉందన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్లో సీఎం ఇజ్రాయెల్ వాణిజ్య పరిశ్రమల మంత్రి నిర్ బర్కత్, ఆ దేశ ట్రేడ్ కమిషనర్ రోయ్ ఫిషర్తో సమావేశమయ్యారు. విశాఖ చెన్నై కారిడార్లో యుఏవి డ్రోన్ల తయారీ, తీర ప్రాంత గస్తీ, వ్యవసాయ రంగంలో వినియోగానికి డ్రోన్ల తయారీ, వ్యర్థ జలాల రీసైక్లింగ్ సాంకేతికతపై సహకారాన్ని సీఎం చంద్రబాబు కోరడం అయితే జరిగింది. అంటే మన రాష్ట్రంలో వచ్చేసి డ్రోన్లకు సంబంధించి ఇప్పుడు మనది ఒక డ్రోన్ సిటీగా కూడా తయారు చేయడం జరుగుతుంది మన రాష్ట్రాన్ని. సో కాబట్టి మీరు డ్రోన్ సిటీగా మన ఎలాగ అవుతా ఉంది, మన ఏదైతే మన తీర ప్రాంతం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ఏవైతే యుఏవి వెహికల్స్ ఏవైతే ఉంటాయో, అంటే మనిషి లేకుండా తిరిగేటటువంటి డ్రోన్స్ అనమాట. సో కాబట్టి ఇలాంటి డ్రోన్ల తయారీకి కంప్లీట్గా మీ యొక్క సహకారాన్ని అందించమని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు కోరారు. అలాగే వ్యర్థ జలాల యొక్క రీసైక్లింగ్కి సంబంధించి కూడా కోరడం అయితే జరిగిందనమాట. అలాగే కేవలం ఇజ్రాయెల్లోనే కాదు, అనేక మందిని కలిసారని చెప్పా కదా. ముఖ్యంగా ఏంటంటే స్విస్ ప్రతినిధి బృందంతో కూడా చర్చలు జరగడం అయితే జరిగిందనమాట. సో సైబర్ సెక్యూరిటీ నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు సాంకేతిక సహకారం అందించాలని చెప్పా కదా ఇజ్రాయెల్ దేశ ప్రతినిధి బృందాన్ని అయితే చంద్రబాబు నాయుడు గారు కోరారు. అలాగే ఇప్పుడు వచ్చే స్విస్ బృందానికి మన యొక్క ప్రతినిధుల బృందం ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి, ఇక్కడ పార్టీలు రావులేండి, మన రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే వెళ్ళారో సో వాళ్ళు స్విట్జర్లాండ్ల మధ్య వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలు అయితే ఇప్పుడు మెరుగవుతున్నాయని దీనికి సంబంధించి చర్చలు జరిగినట్టుగా నారా లోకేష్ గారు మాట్లాడడం జరుగుతోంది. ఏపీలో స్విస్ కంపెనీల కార్యకలాపాలు విస్తరణ అంశాలపై సీఎం చంద్రబాబు ఆ దేశ ప్రతినిధి బృందంలో దావోస్లో చర్చించారు. ఆ దేశ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెన్ బడ్లిగర్, ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి అంబాసిడర్ ఆండ్రీడా రౌబర్, స్విస్ పార్లమెంట్ సభ్యుడు నిక్ గుగ్గర్, అలాగే సీకో సలహాదారు మార్టినా, సో వీళ్ళందరితో కూడా భేటీ అవ్వడం జరిగిందనమాట. దావోస్ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు గారు కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ప్రముఖ కంపెనీల సీఈఓలతో ముఖాముఖి భేటీ అయ్యారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కాంగ్రెస్లో పారిశ్రామిక పురోగతిపై నిర్వహించే సెషన్స్లో పాల్గొనడం అయితే జరిగింది. అలాగే హొరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్తో సమావేశం అవుతున్నారు. అలాగే తమారా హాస్పిటల్స్ సంస్థ ఫౌండర్ సృష్టి సిబులాల్, అలాగే ఆ సంస్థ సిఓఓ ఖుష్బు అవస్థి, అలాగే కాలిబో ఏఐ అకాడమీ సిఇఓ రాజ్ వట్టికుట్టి, వీళ్ళందరితో కూడా చర్చలు జరపడం జరుగుతుంది. అలాగే ఏపీసీఎన్ఎఫ్ నిర్వహించే హీలింగ్ ప్లానెట్ త్రూ రీజనరేటివ్ ఫుడ్ సిస్టమ్కి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది. సో అలాగే $1 ట్రిలియన్ PO3 రేటింగ్ మార్కెటింగ్ సిగ్నల్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశంపై కూడా చర్చలు అయితే చేస్తూ ఉన్నారు. అలాగే బ్లూంబర్గ్ సంస్థ నిర్వహించినటువంటి $ట్రిలియన్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్లో ప్రసంగిస్తున్నారు. అలాగే ఏపీ లాంచ్లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజనరేషన్ మొబలైజింగ్ క్యాపిటల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి కూడా సీఎం హాజరవడం జరుగుతుంది. సో ఇలా నారా చంద్రబాబు నాయుడు గారు అనేక కార్యక్రమాల్లో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది అనమాట. చెప్పే కదా
మనకు సంబంధించి రాష్ట్రానికి దాదాపు కొన్ని లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టే విధంగా అయితే వీళ్ళు వ్యూహరచన వేసుకుని ముందుకైతే వెళ్తున్నారు. సో ఇదే విధంగా వెళ్తే కనుక ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచి రోజులు రాబోతున్నాయి, వచ్చేదానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పెట్టుబడులు అనమాట. మనకి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించి ఈరోజు జరగాలంటే కనుక తప్పనిసరిగా మన రాష్ట్రానికి కంపెనీలు అయితే రావాలి. ఇక్కడ జేఎస్డబ్ల్యూఎండి పార్థి జిందాల్తో కూడా మంత్రి నారా లోకేష్ గారు భేటీ అవ్వడం జరిగిందనమాట. అలాగే విశాఖలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయడం కోసం, అలాగే కాగ్నిజెంట్కి సంబంధించిన ఉన్నత స్థాయి బృందాలతో కూడా నారా లోకేష్ గారు మాట్లాడేది జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి ఫోటోలు అనమాట ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇలా 1 కాదు 2 కాదు. అలాగే మ్యారిటైమ్ మౌలిక సదుపాయాల్లో జపాన్ పెట్టుబడులకు సహకరించండి. అలాగే సిబిఐసి కారిడార్ వెంట జపాన్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ అభివృద్ధి చేయడం కోసం సహకరించండి. జపాన్ బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ జేబీఐసి ఎండి షిగేటోతో లోకేష్ గారు భేటీ అవడం జరిగిందనమాట. అలాగే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చాలానే ఉన్నాయి. సో ఆయన విషయానికి వస్తే కనుక ఇప్పుడు దావోస్లో వేదిక జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో ఎన్విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు క్యాలిస్టా రెడ్మ్యాన్తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సమావేశమయ్యారు. ఆంధ్ర రాష్ట్రంలో స్టార్టప్లను ప్రోత్సహించడంతో పాటు యువతకు నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలు అందిస్తూ ఏఐ ఎకోసిస్టమ్ని ఏర్పాటు చేసేలా ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్లుగా క్యాలిస్టా రెడ్మ్యాన్ ముఖ్యమంత్రి తెలిపారు. అమరావతిలో దేశంలోని తొలి ఆర్టిఫిషియల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. దీనిపై ఇప్పటికే ఏపీతో ఒప్పందం చేసుకున్నట్టు ఎన్విడియా ఉపాధ్యక్షురాలు ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే రాష్ట్రంలో గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్ ఏర్పాటుతో పాటు హార్డ్వేర్ తయారీ యూనిట్ ఏర్పాటు, అదేవిధంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించే అంశంపై కూడా ఎన్విడియా ఆసక్తి అయితే కనిపించినట్టుగా తెలుస్తోంది. సో ఇదే అనమాట ఈమెకి సంబంధించి అప్డేట్ నారా చంద్రబాబుతో ఎన్విడియాకి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇదనమాట. సో వీళ్ళకి సంబంధించి సమావేశం అయింది. ఇలా వైసీపీ హయాంలో ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వీళ్ళు కనిపించినారా అంటే మీకు ఎక్కడ కూడా కనిపించరు. ఇది ఈ విధంగా సభలు సమావేశాలు ఏర్పాటు చేసి ఏమైనా చేసినారంటే అది ఏం కూడా మనకు కనిపించవు అనమాట. సో అటు పక్క నారా చంద్రబాబు నాయుడు, అటు పక్క ఎన్విడియాకి సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన ప్రతినిధి అనమాట. సో ఇలా 1 కాదు 2 కాదు అనేకం అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దావోస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు చెప్పినట్లు ఇజ్రాయెల్ దేశ వాణిజ్య పరిశ్రమల మంత్రితో కలవడం జరిగింది. అలాగే స్విట్జర్లాండ్ దేశ ప్రతినిధి బృందం కూడా చంద్రబాబు నాయుడు గారితో మీట్ అవ్వడం జరిగిందనమాట. ఆ దేశ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హెలెనే బడ్లిగర్, అట్టిడా ఆర్థిక వ్యవహారాల ప్రతినిధి అంబాసిడర్ ఆండ్రియా రౌబాస్, స్విస్ పార్లమెంట్ సభ్యుడు నిక్ గుగ్గర్, సికో సలహాదారు మార్టినా, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఏపీ స్విట్జర్లాండ్ మధ్య వివిధ రంగాల్లో వాణిజ్య సంబంధాలు, ఏపీలో స్విస్ కంపెనీల ఆపరేషన్లు, కార్యకలాపాల విస్తరణ తదితర అంశాలపై కూడా వీళ్ళు చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇదనమాట. సరే ఇలా 1 కాదండి 2 కాదండి, ఇలా అనేక వాటిలో. సో మీరు చూడొచ్చు వీళ్ళు ఇజ్రాయెల్కి సంబంధించిన ప్రతినిధులు అనుకుంటా. సో వీళ్ళకి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించి చెప్పే కదా, మనకి సంబంధించి డ్రోన్ టెక్నాలజీ విషయంలో మనకి హెల్ప్ చేయమని చెప్పేసి అడగడం జరుగుతుంది. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ వైసీపీ పార్టీకి సంబంధించి ఎప్పుడైనా సరే ఈ విధంగా మీకు జరిగినాయా, ఏ విధంగా ఎప్పుడైనా అయ్యిందా మనం ఆలోచన చేయాలి. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా ఎక్కడైనా చేసినారా, ఎప్పుడైనా ఇలాంటివన్నీ కూడా ముందుగా తీసుకొచ్చి పెట్టినారా, దావోస్కి వెళ్ళి ఇవన్నీ కూడా చేయడం కుదిరిందా, అవకాశం ఎప్పుడైనా మనం చూసామంటే ఎప్పుడు కూడా లేదు. ఒక ఇజ్రాయెల్తో, ఒక స్విట్జర్లాండ్తో, ఒక యుఏఈతో, సో వీటన్నిటితో కూడా చర్చలు జరుపుతూ ఉన్నారు. నిన్న వాడు అన్నాడు మూర్ఖుడు, 25 కోట్ల రూపాయలు నష్టపరుస్తున్నారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అండ్ నారా లోకేష్ గారు టీం అక్కడికి వెళ్ళి. సో కేవలం డబ్బులు నాశనం చేయడం కోసం వీళ్ళు అక్కడికి వెళ్ళారు, ఇలా పైసా ఉపయోగం ఉందా అంటున్నాడు. సో అలాంటి వాళ్ళు గుడ్డేదోళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రాష్ట్రానికి కంపెనీలు రావాలంటే తప్పనిసరి కొంత ఇన్వెస్ట్ చేయాలి. మనం బిజినెస్ పెట్టినప్పుడు ఆ బిజినెస్ పైకి ఎదగాలన్నా, అసలు బిజినెస్ పెట్టాలన్నా కొంత డబ్బు కావాలి కదా. అసలు ఆంధ్ర రాష్ట్రం అనేది ఒకటి ఉంది భారతదేశంలో, దీంట్లో మరి ముఖ్యంగా అమరావతి ఉంది, వైజాగ్ ఉంది, తిరుపతి ప్రాంతాలు ఉన్నాయి, రాయలసీమ ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ ఇలాంటి కంపెనీలు పెట్టుకోవచ్చు అని మనం వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా తెలిసింది? ఏదైనా ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకోకపోతే ఎలా తెలుస్తుంది ప్రపంచానికి? తెలియదు కదా. ఈ మూర్ఖత్వంతోనే వీళ్ళు కంపెనీలు తీసుకురాలేకపోయినారు. ఈ మూర్ఖత్వంతోనే ఆ ఆంధ్ర రాష్ట్రం వెనక్కి నెట్టినారు. కంపెనీలు అంటే ఇదిగోండి, ప్రపంచ దేశాలకు సంబంధించిన కంపెనీలు ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా మన రాష్ట్రం అనేది డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ మన రాష్ట్రానికి వచ్చిందో, అనేక డేటా సెంటర్లు మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చినాయి కదా. వైజాగ్లో ఎప్పుడైతే గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో ఆటోమేటిక్గా అనేక రకాల కంపెనీలు వచ్చినాయి. ఈరోజు టీసీఎస్ రానివచ్చు, కాగ్నిజెంట్ రానివచ్చు, మరొకటి రానివచ్చు, ఏ విధంగా వస్తున్నాయి ఈరోజు. సో పెట్టుబడుల పరంపర అనేది కొనసాగుతూ ఉంది. దాదాపు 22 లక్షల కోట్లకు సంబంధించినటువంటి ఎంఓయూలు అయినాయి.
22 లక్షల కోట్లకు పైన. సో వాటన్నిటికీ గ్రౌండ్ ఎంత అయిందో మనకు తెలియాల్సి ఉంది. ఆ తర్వాత ఇప్పుడు నారా చంద్రబాబు గారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని లక్షల కోట్లకు సంబంధించి అక్కడ మాట్లాడుకున్నారు, ఎలాంటి కంపెనీలు వస్తాయనేది మనకు తెలియబోతా ఉంది. ఆయన వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు, మాట్లాడతారు. నేను ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇన్ని కంపెనీలతో అక్కడ జరుగుతూ ఉంది, బట్ అనుకున్నంత స్థాయిలో వెళ్ళట్లేదు కదా ప్రజల్లోకి. సో ఇన్ని కంపెనీలు జరుగుతూ ఉంది, కూటమి ప్రభుత్వం ఏదో ముందుకు వెళ్తూ ఉంది. ఇది శుభ పరిణామం, ఇది మంచి విషయం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి దిశానిర్దేశం జరిగేటటువంటి ఒక అద్భుతమైన రోజు అని చెప్పొచ్చు ఇది. లేకపోతే ఏంటి ఎంతసేపు ఆడి తిట్టడం, ఈడు తిట్టడం, ఆ ఎమ్మెల్యే తిట్టడం, ఈ ఎమ్మెల్యే తిట్టడం, ఆ ఇంటి మీద వెళ్ళడం, ఈ ఇంటి మీద వెళ్ళడం తప్ప ఈ విధంగా ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అక్కడికి వెళ్ళడం ఏంటి, ఇన్ని దేశాలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి కలవడం ఏంటి, మీ దేశంలో లేదంటే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి అన్నీ కూడా అడగడం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ కూడా ఇవన్నీ చూపించడం ఏంటి, నారా లోకేష్ గారు మాట్లాడడం ఏంటి, అన్మీడియా వాళ్ళతో వీళ్ళతో అసలు ఎన్ని చేస్తున్నారో లెక్కపత్రం అయితే లేదు. నారా లోకేష్ గారు అయితే కనుక ఇప్పుడు నేను అంతా చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి, ఇంకా నారా లోకేష్ గారికి సంబంధించిన అప్డేట్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఆయనకి సంబంధించి చూస్తే కనుక ఆయన అనేక కంపెనీలతో కూడా, ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నాడు కదా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి. సో ఆటోమేటిక్గా ఆయన కూడా అనేక కంపెనీలతో అయితే మాట్లాడడం అయితే జరుగుతుందన్నమాట. సో చూద్దాం. ఇది మ్యారిటైమ్ మౌలిక సదుపాయాల్లో జపాన్ పెట్టుబడులకు సహకరించండి అని చెప్పేసి ఇవన్నీ కూడా బయటకు వచ్చినాయి అనమాట. అలాగే ఏంటంటే విశాఖలో డెడికేటెడ్ సెంట్రలైజ్డ్ స్కిల్లింగ్ క్యాంపస్ ఏర్పాటు చేయమని కాగ్నిజెంట్ ఉన్నత స్థాయి బృందంతో మంత్రి లోకేష్ గారు భేటీ అవ్వడం జరిగింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ పనులను త్వరగా స్టార్ట్ చేయండి, ఏపీలో పెయింట్స్ తయారీ యూనిట్ని కూడా ఏర్పాటు చేయండి, జేఎస్డబ్ల్యూసీ నుంచి పార్థ్ జిందాల్తో మంత్రి లోకేష్ భేటీ అవ్వడం జరిగిందనమాట. ఇలా ఆయన కూడా ఇల్లు అక్కడ ఎవరు కూడా కూర్చోలేదు, ఆయన ఎవరు కూడా చనిపడుతున్నాను లేదు, దిస్ ఈజ్ వెరీ లెంతీ క్వశ్చన్ అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేదు. సో అదనమాట ఓవరాల్గా ఈ 2 రోజులకి సంబంధించినటువంటి ఓవరాల్ ఏదైతే దావోస్ వెళ్ళి వీళ్ళు తిరుగుతున్నారు, వెకేషన్కి వెళ్ళినారు, ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ప్రతి ఒక్కరు కూడా ఇది సమాధానం.